రామారావు గారు, ప్రస్తుతం మనము మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించిన ఒక వైరల్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము, అధికారులు విచారణ జరుపుతున్నారు, మనీ లాండరింగ్ కూడా జరిగింది అంటున్నారు, అవకతవకలు జరిగాయి అంటున్నారు. జనరల్గా చిట్ ఫండ్లో ఉన్న దాన్ని వేరే వేరే వాటిలో పెట్టుబడులు పెట్టకూడదు, బట్ అది మార్గదర్శి చేసింది అని అంటున్నారు. సంస్థకు సంబంధించి రామోజీ గారికి సంబంధించి మీరేం చెప్తారు? ఇక్కడ రామోజీరావు గారు అసలు ఆయన మీద మరి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు కేసు పెట్టాడో తెలియదమ్మా. ఇంతకుముందు వాళ్ళందరూ కొంచెం సత్సంబంధంగానే ఉండేవారు కదా. సత్సంబంధం లేవు, అంతకుముందు పెట్టిన కేసే అది. అవును, ఆ మధ్యలో స్టార్టింగ్ లో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా అంటే గొడవలు ఉన్నాయా మొదటి నుంచి? ఆయన ఎందుకో రామోజీరావు అంటే ఇష్టం లేదు, కేసులు పెట్టాడు, కొన్ని కేసులు గెలిచాడు, తర్వాత ఆయన స్టేజ్ తెచ్చుకున్నాడు, మొత్తానికి వెళ్ళి అది మర్చిపోయారు, మళ్ళీ తిరగదోడుతున్నాడు. ఈ తిరగదోడడంలో కారణం ఏమిటంటే మన జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలన్నమాట. మళ్ళీ రామోజీరావు గారిని ఈ విధంగా అంటే జడిపించాలి అనేటువంటిది పూనుకున్నాడు అన్నమాట. రామోజీరావు గారిని జడిపించేటువంటి ఆ శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? రామోజీరావు గారి జోలికి ఎవరు వచ్చినప్పుడు కూడా నామరూపాలు లేకుండా తొక్కి పారేస్తారు, అవసరం అంతే, ఇంకా ఏం లేదు. అయినా రామోజీరావు గారు అంటే అంతకుముందు నేను కూడా చెప్పాను, ఆయన పట్ల నాకున్నటువంటి పెద్ద ప్రగాఢమైనటువంటి ప్రేమ ఏంటంటే కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాడమ్మా. రామోజీ ప్రింటింగ్ ప్రెస్లో కానీ, ఈటీవీలో కానీ, మొత్తం బ్రాంచీల్లో కానీ కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పిస్తూ 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు. అంటే ఎంత కరెక్ట్గా ఇస్తుందంటే అందరికీ జీతాలు బాగా ఇచ్చి, బోనసులు బాగా ఇచ్చి, గ్రాడ్యుయేట్ ఇచ్చి, ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చి, ఇంత వ్యవహార శైలి అంతా నిజాయితీగా నడిపించేటువంటి రామోజీరావు మీద మీకు కేసులు వేయడానికి మనసు ఎలా వచ్చిందండి? ఇప్పటికీ ఈనాడు పనిచేస్తున్నారు అని అంటే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నట్టే లెక్క. అంతే కదా. మరి అట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో ఉద్ధరించేద్దాం అనుకున్నటువంటి ఉండవిల్లి అరుణ్ కుమార్ని ఏమనాలి? ఒక పెద్ద శాడిస్ట్ అనాలి కదా. రామోజీరావులో ఏదైనా పొరపాటు ఉంటే నువ్వు చెప్పు నాయన, ఇది కాదు, ఇది మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పు, అంతేగాని కేసు పెట్టి ముద్దాయిగా నిలబడితే ఆధారాలు లేకుండానే కేసు పెట్టారంటారా? ఆధారాలు ఉంటాయమ్మా. ఆధారాలు అంటే ఇప్పుడు మీకు ఆధారం లేనటువంటి రాజకీయ నాయకుడు మన ఆంధ్రదేశంలో ఉన్నారా? రాజకీయ నాయకులు అఫిడవిట్లో పెట్టినప్పుడు ఎన్ని వేలు, మొత్తం 4,10,10 రూపాయల 22 పైసలని పెడతాడు. 4,10,22 పైసలే ఉంటాయి, ఆయనకి 100 కోట్లు ఉంటాయి. మరి అందరం తీసుకెళ్ళి దోసేయవచ్చు కదా. నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనేది రూలు. మరి ఎవరైనా మర్డర్ చేయకంటే ఉన్న నేరస్తులు ఎవరున్నారా? వాళ్ళు తెలీదు. కర్ర పట్టుకున్నాడు కార్యకర్త, కత్తి పట్టుకున్నాడు నాయకుడు. జనరల్గా ఉన్నోళ్ళు వాడు వీడు కాదు, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ అయినప్పుడు కూడా కర్ర పట్టుకుంటే కార్యకర్త, కత్తి పట్టుకుని 4 మర్డర్లు చేశారా పెద్ద నాయకుడు. ఏ పార్టీ అయినా కావచ్చు, పర్టికులర్ ఓ పార్టీ అని నేను చెప్పటం లేదు. అటువంటి వ్యక్తులు ఎంతమంది లేరండి. అంతేగాని ఆధారాలు లేకంటే ఇప్పుడు ఈరోజు జగన్ మూసేయాలంటే 13 కేసులు ఉన్నాయి. మూసారా? అవినాష్ రెడ్డిని మూసేయాలి. పూర్తి తేడతెల్లంగా ఎవరైతే ఇప్పుడు డాక్టర్ సునీత ఉంది, మా నాన్నని చంపిస్తుంది వీడే అని చెప్పినప్పుడు కూడా ఆ పక్కన పెట్టేశారు. వాళ్ళకి ఆధారాలు లేవా? ఆధారాలు లేకుండా ఉంది. కవిత ఉంది, లిక్కర్ స్కామ్లో ఆధారాలు ఉన్నాయి. భారత్ ఉంది, లిక్కర్ స్కామ్లో ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారా? గనక వాడు కావాలనుకున్నప్పుడు తిరగదోడుతారు, వాళ్ళ మీద బుర్ర జల్లుతారు. అంతేగాని ఈ ఆధారాలు ఇవన్నీ మామూలు వంకాయ మాట్లాడుకోవడానికే తప్ప అదేమి పనికిరాదమ్మా. ఆధారాలు లేక కవితను వదిలేశారా? ఆధారాలు లేక కేసీఆర్ని వదిలేశారా? ఈరోజు ఏమంటున్నాడు? విపక్షాలు అందరూ కలిసినట్టయితే విపక్షాలకి నేను డబ్బులు పెట్టుకుంటా అన్నాడు కేసీఆర్. అంటే ఏంటి? మొత్తం దేశంలో ఉన్నటువంటి విపక్ష పార్టీలన్నీ ఒకటైనట్టయితే ఎన్ని కోట్లైనా, ఎన్ని 100 కోట్లైనా నేను పెట్టుకుంటానంటే
1985లో నువ్వు 5,000 రూపాయలు తీర్చలేకపోయావు. కేసీఆర్ తాలూకు ఆర్థిక పరిస్థితి ఏంటంటే 1985లో 5,000 రూపాయలు తీర్చలేకపోయామాట. అట్లాంటి వాడు మొత్తం విపక్షాలంతా అందరికి కూడా ఖర్చు పెట్టుకుంటా అంటున్నావు. ఎందుకు చెప్తున్నానంటే రామోజీరావు మీద మీరు కేసులు వేసి బురదల్లి ఆయనేమో పూర్తిగా డిఫాల్టర్గా చేయాలనుకుంటే మీ గొయ్యి మీరే తీసుకుని అవుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చేసినటువంటి పెద్ద బ్లండర్స్లో ఇదో బ్లండర్ ఉంది. మాట్లాడితే రామోజీరావు అంటే వాడికి ఉండదు మనసులోను. నువ్వు రామోజీరావుతో మంచిగా ఉండాలి, లేదా రామోజీరావుతో చెడ్డగా ఉండాలి. రెండు లేకుండా ఉంటే ఎలాగవుద్ది? నీకు అవసరమైనప్పుడేమో ఆయన మీద బుర్ర జల్లి, నీకు అవసరం లేకపోతే మామూలుగా ఉంటావా? ఇది ఆయన పరిస్థితి అన్నమాట. రామోజీరావు గారికి ఏమీ కాదు. అదిగో పులి ఇదిగో తోకంటారు. రామోజీరావుని అరెస్ట్ చేస్తూ ఉంటారు. రామోజీరావు గారు లాయర్లేమో ఆయన ఆరోగ్యం బాగలేదు, మెడికేషన్ కావాలి, ఆయన కంప్లీట్గా బెడ్ మీద ఉన్నాడు. ఆయన ఎలాగ అరెస్ట్ చేస్తారు? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం ఎప్పుడో సాల్వేషన్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మాట్లాడుకున్న మాటలు ఏదో ఇది మామూలుగా ఒక తప్పుడు ఉపన్యాసం తప్ప అందులో సాలిడిటీ ఏది లేదు. అది ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి లేకపోతే ఈ కేసులకు సంబంధించి మనం ఒక పార్టీకి సంబంధించి ఇంకొక పార్టీ వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం రామోజీరావు గారు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఏ పార్టీలోనూ ఆయన లేరు, ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. బట్ ఎందుకు ఈ టైంలో ఆయన మీద ఎంత కుట్ర పన్నుతున్నారు అని కొంతమంది రామోజీరావు గారు వర్గీయులు అంటున్న మాట. మీ వెర్షన్ ఏంటి? అంటే రామోజీరావు గారు రాజగురు అమ్మ. ఇప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నెగ్గిందంటే ఎందుకంటే సారథ్యం వహించినటువంటి రాజగురువు రామోజీరావు గారు కనుక ఆయన మీద అక్కసు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ రామోజీరావు గారి దయ వల్లనే కదా, ఆయన సారథ్యం వల్లనే కదా తెలుగుదేశం గెలుస్తుంది అనే అక్కసు రామోజీరావుని లేకుండా చేసేస్తే ఫూలిష్నెస్. రామోజీరావు గారిని లేకుండా మీరు కాదు కదా, ఎవరూ చేయలేరు. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి కూడా రామోజీరావు గారి తాలూకు స్నేహ సంబంధాలు కావాలి. ఆ రోజు పివి నరసరావు ఉన్నాడు కదా, మంచి ఫ్రెండు. అప్పుడే అసలు రామోజీరావు గారు ఈనాడు బ్యాంక్ పెడతా ఉన్నాడు. అంటే బ్యాంక్ కూడా వచ్చేసింది. కానీ ఎందుకు మళ్ళీ ఎంతకైనా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ 3,000 ఎకరాలు మన రామోజీ ఫిల్మ్ సిటీ. ఏషియాలోనే అంత పెద్ద ఫిల్మ్ సిటీ లేదు. ఎంతమంది కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. జీతాలు కరెక్ట్గా ఇస్తున్నాడు. మొత్తం ఉన్నట్టు ప్రతి జిల్లాలో కూడా రామోజీరావు గారికి సొంత ఆస్తులు ఉన్నాయి, స్టాఫ్ ఉన్నారు, జీతాలు ఇస్తున్నాడు. అసలు రాజకీయాల్లో కూడా మీరు ఒక తప్పుడు ఉపన్యాసంలో మీ రాజకీయాల్లో ఉండదు. రామోజీరావు పేపర్లో వచ్చిందంటే ఖచ్చితంగా అది సాక్ష్యం ఆధారం రెండు కలిసి ఉంటాయి కనుక ఆ క్రెడిబిలిటీ పేపర్ ఉంది, రామోజీరావు పేపరు. అసలు రామోజీరావు గారి పేపర్కి ఎంత వాల్యూ అంటే తెల్లాదారు కళ్ళు ఇలా నులుపుకుంటూ కాఫీ తాగేసరికి అక్కడ పేపర్ ఉంటుంది. ఆ పేపర్లోనూ రాత్రి 9 గంటలు రాత్రి 10 గంటలకి జరిగినటువంటి న్యూస్ ఉంటుంది. అంటే ఏమిటి, నిన్న మన ఊర్లో జరిగింది ఎలా వస్తుంది అది పేపర్లోనూ అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు. అన్ని సంస్కరణలు చేసిన రామోజీరావు మీద మీరు కేసులు పెట్టడానికి ఏమైనా ఆలోచన ఉందా? కేసులు పెట్టి ఏం చేస్తారు? ఏమి చేయలేదు సరికదా. మరి కొంచెం వాళ్ళు ఉచ్చు బిగించుకుంటారన్నమాట నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్.